26వ వచనము 9వ అధ్యాయంలో, కావున ఆ దినములో ఊరు అను పేరును బట్టి పూరీమో అనబడెను అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని పిల్లలారా, 29వ వచనములో అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడినది రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెగు రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. కనుకని ప్రియమైన వారి సమాచారం అంతా కూడా అహశ్వరేషు తన పుస్తకములో వ్రాయించాడు. యూదుడైన మొర్దెకై రాజైన అహశ్వరేషుకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును. యూదులలో గొప్పవాడై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడైపోయాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. కనుకని ఆ ఇద్దరి రాజును చంపాలనుకున్న ఇద్దరు వారి గూర్చి సమాచారము చెప్పినందుకు మొర్దెకైని రాజు ఊరేగించాడు గుర్రం ఎక్కించి. హామాన్ అనుకున్నాడంట, నా కోసమేనేమో ఈ గుర్రమో ఈ హారాలు ఇవన్నీ అనుకున్నాడట. మరి రాజును ఘనపరచను ఉద్దేశించి వానికి ఎలాగున గౌరవిస్తే బాగుంటుందని హామాన్ అడిగాడంట. రాజు ముందు ఇద్దరు చంపాలనుకున్నారు చూశారు. అప్పుడు హామాన్ అనుకున్నాడట, నన్నే ఊరేగిస్తాడు, నేను ప్రధానమంత్రిని కదా అనుకుని గుర్రం ఎక్కించాలి, రాజవస్త్రాలు వేయాలి, మెడలో హారం వేయాలి, ఊరేగించాలి. ముందుగా రాజు నడుస్తూ ఉండగా ఊరేగించబడాలని చెప్పాడంటే ఇవన్నీ కూడా కోరుకున్నాడు. పాపం తనను అనుకున్నాడు. కానీ మొర్దెకైని ఊరేగించినప్పుడు ఇంకా అతనికి కక్ష అధికమైపోయి కుట్ర పన్నినా కానీ హామాను శత్రువుగా హతమార్చబడ్డాడు. దేవుని పిల్లలారా, మన శత్రువైన సాతాను ఏం చేస్తుందట? ఎవరు నాకు దొరుకుతారా, ఎవరిని స్నేహితుడిగా చేసుకోనా, ఎవరిని నా కూతురుగా చేసుకోనా, ఎవరిని నా కోడలుగా చేసుకోనా, ఎవరిని నా బిడ్డగా చేసుకోనా అని చూస్తూ ఉంటాడట. అందుకే తండ్రి గారు రాసిన కీర్తన, శత్రువుకు సైతానట మిత్రులుగా చేసుకోవాలనుకుంటాడట. అందుకు ఏం చేస్తాడంటే ఎన్నో సూత్రాలు అంటే ఏ సూత్రాలు? కంటి ద్వారానో, చెవి ద్వారానో, నోటి ద్వారానో, లేకపోతే హృదయము ద్వారానో, మనసు ద్వారానో, ఇవన్నీ సూత్రాలు. వాడికి ఎన్నో సూత్రములు కల్పించి నేత్రములకొనంట పాపములో పడద్రోసి వాడి రాజ్యంలోనికి నడిపించుకుంటాడట, నరకములోనికి. కనుక దేవుని పిల్లలారా గమనించండి, మనకు ఆ రోజున ఆ యొక్క సత్ప్రవర్తన కలిగిన ఎస్తేరు చిన్న వయసులో ఏదైతే నేర్చుకుందో ఆఖరి వరకు కూడా అదే అనుసరించింది, ఆ మార్గంలోనే నడిచింది, ఆ భక్తిలోనే నడిచింది. చాలామంది ప్రభువుని నమ్ముకుని వెనక్కిపోతూ ఉంటారు. ప్రభు దగ్గరికి వస్తారు, కార్యాలు జరిగినప్పుడు నమ్ముతారు, జరగనప్పుడు విడిచిపెడతారు. కానీ అసలైన రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యములోనికి వెళ్ళని వారికి నిత్య నరకం ఉందని సంగతి మర్చిపోతారు. అలాగ మర్చిపోకుండా మనము ఎప్పుడు కూడా మనము ఒకరికి మేలుకరంగా ఉండాలి, మనము ఉపయోగకరంగా ఉండాలి, మనం అనేకులను ప్రభు రాజ్యంలో నడిపించే వారిగా ఉండాలి. ప్రభు కొరకు కొన్ని వాక్యాలు చెప్పి వారిని ఆ యొక్క అంధకారంలో నుంచి బయటకు తీసుకొచ్చే వాళ్ళంగా ఉండాలని ప్రభు కోరుకుంటుండగా రాణులము కాలేమో కానీ ఈ లోకంలో రాణులముగా మనం రాజ్యమునకు రాణులుగా ఉండలేం. కానీ పరలోక రాజ్యంలో మాత్రం మనం రాణులమే. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యములో ప్రభు దగ్గర మనము ఆ రాజుకు మనం రాణులుగా ఉండడానికి ప్రభు సిద్ధపరుస్తున్నారు. కనుక దీనికంటే అది శ్రేష్టము.